హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నందినీస్ కిచెన్. ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా ఈజీగా అంటే చాలా సింపుల్గా చేసుకుని పిల్లల బాక్స్లో ఎటువంటి హడావిడి లేకుండా చేసుకునే రైస్ చూపిస్తున్నానండి. ఇది చాలా త్వరగా చేసుకోవచ్చు. అలానే పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే మంచిగా కూడా తింటారు. దీనికోసం 2 పాలకూర కట్టలు అయితే తీసుకున్నానండి. కట్టలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని మంచిగా 2, 3 సార్లు ఉప్పు వేసుకుని కడుక్కోవాలండి. ఇలా మంచిగా కడుక్కున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మొత్తం ఇవన్నీ నీళ్ళు లేకుండా దాంట్లో వేసేసుకోవాలండి. దీంట్లో మనం వాటర్ కూడా వేసుకోకుండా మిక్సీ పట్టేసుకోవచ్చు. మెత్తగా మనకి జ్యూసీలా అయిపోతుందండి. చూసారు కదా ఎంత మంచి జ్యూసీలా అయిపోయిందో. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుని ఒక ప్యాన్ అయితే తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ 2 స్పూన్స్ వేసుకున్న తర్వాత మనం దీంట్లో పోపు దినుసులు అయితే వేస్తున్నాము. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి మంచిగా 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి, అంతా మొత్తం కలిసేలాగా. ఈ పోపు దినుసులన్నీ మంచిగా అయిన తర్వాత ఒక ఉల్లిపాయనైతే చిన్నగా తరిగింది వేస్తున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు, అలానే పచ్చిమిర్చి చీరికలు వేస్తున్నానండి. ఇవంతా మొత్తం ఉల్లిపాయ మొగ్గలు అదంతా మగ్గేలా చూసుకోవాలి. పిల్లల బాక్సులో కదండి వేడన్నం నేను ఇలా గట్టితో ఇలా సెపరేట్ చేస్తున్నానండి, ఎందుకంటే పొడిపల్లాడుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ పోపు దినుసులన్నీ మంచిగా మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాలకూరది మిశ్రమాన్ని అంతా ఈ పోపు దినుసులు ఇలా మగ్గిన తర్వాత దీంట్లో వేసేసుకోవాలండి. ఇలా మొత్తం వేసేసుకుని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఈ పాలకూరలో పచ్చివాసన పోయేంత వరకు మనం ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పునైతే వేసుకున్నాను. మీరు సాల్ట్ ఎంత సరిపోతుందో రైస్లోకి చూసుకుని వేసుకోండి. నాకు 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది, పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీరనైతే వేసి మొత్తం రైస్నంతా ఎంతైతే మనం వేసుకోవాలనుకుంటున్నామో మొత్తం రైస్ అంతా వేసి మంచిగా దీంట్లో మొత్తం కలుపుకోవాలండి. పాలకూర మిశ్రమంలో మొత్తం కలుపుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా పాలకూర రైస్ అయితే చేసేసాము. పిల్లలు బాక్స్లో ఎక్కువగా పాలకూర ఇలా పెడతాం వల్ల పిల్లలకి మంచి ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలా చేయటం వల్ల నేను మరిన్ని వీడియోస్ చేసే అవకాశం నాకు కలుగుతుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పాలకూర రైస్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం సర్వ్ చేసుకుంటామే.